సార్తో జర్నీ. సో నల్గొండలో సారు రిజైన్ చేసిన తర్వాత పొలిటికల్ ఎంట్రీ సభ కూడా నేను ఎంటైర్ తెలంగాణ స్టేట్ సభాధ్యక్షుని కూడా నేను పనిచేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎన్నో ఓటమి గెలుపులు చూసినాం. సో ఇక భవిష్యత్తులో కూడా తప్పకుండా ప్రవీణ్ కుమార్ సారు ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను మీడియా పరంగా. అంటే ఇప్పుడు గతంలో అనేక మంది రాజకీయ నాయకుల బయోపిక్లు వచ్చినాయి. దాంతో పోలిస్తే ఈ ప్రవీణ్ సార్ బయోపిక్ ఎలా ఉంది? చాలా రియాలిటీ అంటే వాళ్ళకు వీళ్ళ సార్తో పోల్చుకుంటే మళ్ళీ ఇక్కడ ఒరిజినాలిటీ ఉంది. అక్కడ మాత్రం అది ఒక కెమెరా అదే ఇది నిజ జీవితంలో రియాలిటీ అనేది మనం ఈ సినిమాలో చూడగలుగుతున్నాం. అంటే ఇప్పుడు దీంట్లో ఒక డ్రామాగా అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే జీవిత చరిత్ర? అబ్సల్యూట్లీ రాంగ్ అని ఇది డ్రామా అనుకుంటుంది. నిజమైన జీవిత చరిత్రలో ఆయన అనుభవించినటువంటి సత్యాలు మాత్రమే ఈ సినిమాలో చూపెట్టగలిగారు. సో దిస్ వెరీ ట్రూ మూవీ. ఓకే, ఇప్పుడు ఈ సినిమా చూసి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇలాంటి ప్రవీణ్ కుమార్ను వందలాది మందిని ప్రవీణ్ కుమార్ సార్ తయారు చేసేటట్టుగా ఈ మూవీ ఉంది. అంటే ప్రవీణ్ కుమార్ సార్ లెక్క మిగతా జనరేషన్ రాబోయే తరం కూడా ప్రవీణ్ సార్ లెక్క ఒక నిజాయితీ ఆఫీసర్గా, నిజాయితీ పొలిటికల్ లీడర్గా రావాలని చెప్పి మేము ఈ సమాజానికి చెప్పదలుచుకున్నాం.